ఎండ వల్ల ఆకంతా పండిపోతుంది. ఈరోజు అయితే హార్వెస్టింగ్ చేసేసాను. ఇంకా చాలా మొక్కలు ఉండే అటు కూడా చనిపోయాయి. ఎదురెండు వస్తుంది కనుక హార్వెస్టింగ్ ఈరోజు చేసేసాను. కర్రీ చేస్తాను. ఏం కర్రీ అనేది మళ్ళీ చెప్తాను. హలో అండి, అందరికీ శుభోదయం. గోంగూర హార్వెస్టింగ్ చేస్తున్నాను. చూడండి, గాలికి మార్నింగ్ ఎంత మంచి గాలికి చూసండి. ఇక్కడే నల్లేరు చాలా తీసేసాను కదా, చాలా టైమ్స్ తీసేసాను, చెకింగ్ చేశాను, ఫ్రెండ్స్ అందరికి ఇచ్చాను. ఇక్కడ బచ్చలు కూడా ఇది వచ్చింది, గింజలు పడి మళ్ళీ ఇందులో తొట్టిలో వచ్చేసింది. ఇదిగో మళ్ళీ ఇదొకటి మళ్ళీ చెట్టు, మళ్ళీ ఇంకో మొక్క లాస్ట్ ఇయర్ పెట్టాను చిన్నగా. ఇప్పుడు ఇంత ఇది పూస్తుంది కానీ ఎండకి మొగ్గలు లాక్ అయిపోతున్నాయి. ఎండ బాగా వస్తుంది ఆఫ్టర్నూన్ నుంచి. ఇప్పుడైతే గోంగూర హార్వెస్టింగ్ చేస్తున్నానండి. సరే, హార్వెస్టింగ్ చేయడం చాలా పెద్దగా అయిపోయినాయి. తీసుకొచ్చి పెట్టి నాటిన మొక్కలు ఇవి చాలా పెద్దగా అయిపోయినాయి. డైలీ హార్వెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నా కానీ కావడం లేదు. ఈరోజు టైం తీసుకొని ఇప్పుడు కూర్చొని చేస్తున్నానండి. ఎలాగుంది దీన్ని కర్రీ చూపిస్తాను. అది ఎగురు వస్తుంది మళ్ళీ వాటర్కి. ఉంటాను మరి. మీరు మీ ఇంట్లో ఏమేమి హార్వెస్టింగ్ చేశారో చెప్పండి.